ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। కిందటి వారం మనం చెప్పుకున్నట్టుగా మీనరాశి గురించి, మీనరాశిలో ఉండేటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్, ఆధ్యాత్మికపరమైనటువంటి శాస్త్రపరంగా ఇచ్చినటువంటి సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని సీక్రెట్స్ అనేది మనం చూసుకోగలిగితే పీసీస్ గురించి కొంతవరకు మనం కింద వారం చెప్పుకున్నాం. పీసీస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక రెండు చేపలు ఒకదానికి ఒకటి అభిముఖంగా అంటే రివర్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంటుంది. అంటే ఒకదాని తోకవైపు రెండో దాని తల ఉండి, రెండో దాని తోకవైపు రెండో మొదటి దాని తల ఉండేటట్టుగా రివర్స్లో ఉండేట్టుగా చెప్పుకుంటాం. అవి రెండు కూడా దేన్ని ఇండికేట్ చేస్తాయంటే ఒకటి టైంని, ఇంకోటి స్పేస్ని ఇండికేట్ చేస్తాయని మనం చెప్పుకున్నాం. సో టైంని స్పేస్ని కూడా ఒకేసారి ఇచ్చి దాని ద్వారా క్రియేషన్ తీసుకొచ్చేటువంటి ప్రతిదీ కూడా మీనరాశికి ఆధారమైనటువంటి సింబల్స్గా మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి తన కంటి ద్వారా చేప ఎలాగైతే పిల్లలు పొదుగుతుందో అలాగ కంటి ద్వారా ఇచ్చేటువంటి దీక్షలు అన్నీ కూడా ఈ మీనరాశికి సంబంధించినటువంటివి ఉంటాయి. సో కంటికి సంబంధించినటువంటి ఏమైనా డిసీజెస్ ఏమైనా రోగాలు ఉన్నాయండి అంటే మీనరాశిలో ఏదో చిన్న ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు సుమారుగా తెలుస్తుంది. అంటే కంటికి సంబంధించినటువంటి రోగాలు కానీ పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి కంటింజెంట్ డిసీజెస్ కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయంటే కంటికి సంబంధించి మీనరాశిలో సంబంధించిన చిన్న ఇబ్బంది ఏదో మనకి తొలిగా మనకి జాతకపరంగా మనకి కొంతవరకు మనకు తెలుస్తుంది. సరే, అధ్యాత్మ జ్యోతిర్వేదం ప్రకారం మీనరాశి గురించి అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రాశి తాలూకా భావాన్ని, ఈ రాశి తాలూకా తత్వాన్ని, దాని లక్షణాన్ని, దాని స్వభావాన్ని అన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి బాగా తెలిసినటువంటి విషయం అది మొట్టమొదటి అది చిట్ట చివరి ద్విస్వభావ రాశి, కదా మిథునం, కన్యా, ధనస్సు, మీనం నాలుగో ద్విస్వభావ రాశి, పైగా మూడవది అయినటువంటి జలతత్వ రాశి. సో కింద ద్వారా మనం చెప్పుకున్నాం జలం అనేటువంటిది 3 లేయర్స్లో ఎలా పనిచేస్తుంది, త్రిపదగా ఎలా వస్తున్నటువంటిది చెప్పుకున్నాం మనం. ఆకాశగంగా, మందాకిని, తర్వాత మనకు అందించేటువంటి గంగ, భాగీరథి కింద చెప్పుకున్నాం 3 రాశుల కింద. సో అందులో కూడా ఈ మీనరాశి అనేటువంటిది మనకి భాగీరథి కింద కనిపిస్తామని చెప్పుకున్నాం. మందాకిని, భోగవతి. సో ఈ దీని రాశి తాలూకా లక్షణం అంతా కూడా మన దగ్గర ఎప్పుడు కూడా నీళ్ళకి జలం అనేటువంటి దానికి సంబంధించినటువంటి విశిష్టత, అపవిత్రత అంతా కూడా మనకి మీనరాశిలో మనకి కనిపిస్తుంటుంది. సో ఈ మీనరాశిలో ఉండేటువంటి అవతారంగా కూడా మనకి మత్స్య అవతారం అనేటువంటిది కనిపిస్తుంది. సో ఋషులు అనేటువంటి వారు అంటే జ్యోతిష్ శాస్త్రంలో, ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా ఒక పడవలో సప్తఋషులు ప్రయాణిస్తుంటే ఆ సప్తఋషులు ప్రయాణిస్తున్నటువంటి పడవని తన చేప అనేటువంటి ఆకారంతో విష్ణుమూర్తి ఉద్ధరిస్తున్నట్టుగా మనకి ఈ అవతారంలో కనిపిస్తుంటుంది. అంటే వేదం అనేటువంటిది కాస్మిక్ వాటర్స్లో ఉన్నటువంటి ఆ వేదాలు అనేటువంటిది సోమకాసుడు అనేటువంటి వాడు తీసుకెళ్ళి ఎక్కడ డీప్ లేయర్స్లో పడేస్తే దాని నుంచి ఉద్ధరించినట్టుగా మనకి మత్స్య అవతారం కథ మనకి సూక్ష్మంగా మనకు కొంతవరకు తెలుస్తుంటుంది. అయితే ఈ కథ వెనకాతలు ఉండేటువంటి తర్కం అంతా కూడా మనకి మాస్టర్ గారు సీక్రెట్ డాక్టర్లో లైక్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ వాటిలో చాలా డీప్గా ఇస్తారు మనకి. సో మళ్ళీ మనం చెప్పుకున్నప్పుడు మళ్ళీ దాని దగ్గరికి వస్తుంటాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే వరుణుడు, నెప్ట్యూన్, ఇంద్రుడు, నాకు తెలుసు నెప్ట్యూన్ ఇంద్రుడు మనకి సంప్రదాయం ప్రకారం కూడా పీసీస్కి అధిపతిగా మనం చెప్పుకుంటాం. పీసీస్కి లార్డ్ నెప్ట్యూన్ కింద మనం చెప్పుకుంటాం. ఈరోజు నెప్ట్యూన్ పీసీస్లోనే ఉన్నది, పీసెస్లో నెప్ట్యూన్ ఉన్నది ఇప్పుడు.
సుమారుగా అంతా 5.27 డిగ్రీస్లో ఉన్నది. 5.27 డిగ్రీస్లో ఈరోజు నెప్ట్యూన్ పీసెస్లో ఉన్నది. కాబట్టి సొంత ఇంట్లో అంటే ఓన్ హౌస్లో ఉన్నట్టుగానే లెక్క. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఆధ్యాత్మిక చైతన్యం కానీ, ఇప్పుడు ఈ టైంలో వస్తున్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విజ్ఞానం కానీ, లేదా ఈ వాటర్స్కి సంబంధించినటువంటి హయ్యర్ ఇనిషియేషన్స్ కానీ ఇప్పుడు జరిగినట్టుగా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ జరగవు. మళ్ళీ పీసీస్లోకి నెప్ట్యూన్ వచ్చినప్పుడు మాత్రమే ఇంత వైభవంగా జరుగుతుంటాయి. కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ 70 సంవత్సరాల పైన పడుతుంది. 84 సంవత్సరాలు ఎంత మెల్లిగా టైం పడుతుంది, స్పీడ్గా వస్తుంది. అంటే ఈ టైంలో జరిగినటువంటి ఇనిషియేషన్ మళ్ళీ జరగాలంటే ఇంత టైం పడుతుంది అంటే మనకు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరిగేటువంటి ఇనిషియేషన్ చాలా డెప్త్లో ఉన్నట్టుగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం వాటర్ అనేటువంటిది ఏ సబ్స్టెన్స్లో పెడితే ఆ సబ్స్టెన్స్లోకి మారిపోతుంటుంది. అంటే ఇదివరకు నెప్ట్యూన్ వచ్చేటప్పుడు జరిగినటువంటి ఇన్వెన్షన్స్ ఏంటంటే ఒక 80 years బ్యాక్ జరిగినటువంటి ఇన్వెన్షన్స్ ఏంటంటే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో అటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మళ్ళీ బాగా ర్యాపిడ్గా జరిగేటువంటి టైం అప్పుడు అయిపోయింది. దాని తర్వాత ఫ్రూట్ మనం ఇంతవరకు రిజల్ట్స్ తీసుకుని వచ్చాం. 80 years కూడా దాంతో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పడేటువంటి బీజం రాబోయేటువంటి 80 సంవత్సరాలకు కూడా దాని తర్వాత ఎఫెక్ట్ మొత్తం అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ టైంలో జరిగినటువంటి ఎక్స్ట్రీమ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వైభవంగా మనకి కనిపిస్తుంటాయి. సుమారుగా మనకి సాంప్రదాయంగా మిగిలిన గ్రహస్థితులు కూడా చూసినట్లయితే ఒక 1.5-2 yearsకి యురేనస్ నెప్ట్యూన్కి అపోజిషన్లో ఇక్కడ వర్గంలో జూపిటర్ ప్రవేశం జరగడం. సో ఈ ఆస్పెక్ట్స్ అనేటువంటి అంటే అపోజిషన్లో జూపిటర్ నుండి దాని నుంచి సన్ వెళ్తున్నప్పుడు లేదా ఇంకెక్కడో స్క్వేర్లో వీనస్ మార్స్ ట్రైన్లో ఇంకేదైనా మంచి ఆస్పెక్ట్స్ అట్లా ఉన్నప్పుడు కూడా సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కొత్తగా ఇన్వెన్షన్ అవుతుంటుంది. బహుశా ఇది స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకు కూడా ఏదో చంద్రయాన్, మంగళయాన్ ఇటువంటి ఆలోచనలు ఏవో వచ్చి ఉంటాయి కూడా వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఇండియన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇది మంచి పొజిషన్. అందుకని మనకి 3rd హౌస్లో కూడా ఉంటుంది. కాబట్టి మన భారతదేశానికి 3rd హౌస్లో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కాబట్టి కొంచెం బాగా ప్రాముఖ్యంగానే వెళ్తుంది. ఏం పర్వాలేదు, అంటే ప్రమాణంగా వెళ్తుంది. ఇక్కడికి ఒక 4.5 years తర్వాత మళ్ళీ మన ఇండియా హౌస్ ఏంటంటే క్యాప్రికాన్ మీద సాటర్న్ వస్తాడుగా మళ్ళీ 4 years తర్వాత. సో అక్కడి నుంచి ఇంక జరగబోయేటువంటి సాటర్న్ ఉండేటువంటి 2.5 years, క్యాప్రికాన్లో ఉండేటువంటి 2.5 years కూడా ఇండియా అనేటువంటి దాని గురించి వరల్డ్ స్టేజ్లో ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంటుంది. అంటే కరెక్ట్గా 30 years బ్యాక్ అలా జరిగింది. 2018-20 ఆ టైంకి అవుతుంది. అక్కడ ఒక 15 ముందుకెళ్తే, అక్కడ 30 years ముందుకెళ్తే 89-90 ఆ టైంలో జరిగినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కానీ ఇండియా అనేటువంటిది వరల్డ్ స్టేజ్లో ఎలా ఎఫార్మ్ చేసుకునేటువంటి దాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ద గ్లోబలైజేషన్ ఎట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నేషన్. సో వాళ్ళతో ఇనిషియల్గా కొంతవరకు స్టార్ట్ చేసుకుని ఆఫీసరు ఇండియా అంటే కొంచెం పాపులేషన్ పెద్దది, తర్వాత డైవర్సిటీ ఇన్ ది మార్కెట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఫీల్డ్లోని కూడా వాళ్ళు ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఇంట్రొడ్యూస్ చేయగలిగారు. అంటే ఇట్స్ బ్రేక్ త్రూ ఇండియన్ ఎకానమీకి అండ్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్కి వాటికి. అటువంటి బిజినెస్ రివల్యూషన్ మళ్ళీ ఇంకొక నెలలో రాబోతుంది. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దెర్ విల్ బి వన్ డే. ఇప్పుడు మనం అనుకుంటుంటాం సరదాగా మనం పేపర్లో రాసి నవ్వుకుంటూ ఉంటాం, బట్ దట్ షూర్ విల్ హ్యాపెన్. 2020 కల్లా అయ్యే అవకాశం అయితే ఉంది. డాలర్ ఇండియా రూపీ కొంచెం ఈక్వల్ వచ్చి ఈవెన్ డాలర్ కొంచెం ఫ్లక్చువేట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఉన్నది. బికాస్ ఇండియన్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్ దట్ మచ్ విత్ ర్యాపిడ్ ఫోర్స్ అండ్ ఎనర్జీ. అటువంటి దానికి ఆధ్యాత్మిక చైతన్యం కూడా తోడైతే ఇంకా అన్బేటబుల్గా ఉంటుంది కదా, ఇంకా దాన్ని ఎవరు విచ్ఛేదనం చేయడానికి కూడా అవకాశం ఉండదు, అంత ప్రాంప్ట్గా వెళ్తుంది. సో దానికి ఈ సన్ అండ్ నెప్ట్యూన్ అనేటువంటి పీసెస్లో ఇప్పుడు ఉన్నటువంటి టైం ఇట్స్ వెరీ ప్రాంప్ట్ టైం. ఈ 1 monthలో కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా అంటే February 19 మొదలుకొని March 20 వరకు జరిగేటువంటి ఈ నెలలో జరిగేటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ లేదా ఆర్గనైజేషన్స్తో ఉండే వాళ్ళు చేసేటువంటి వర్క్ కానీ చాలా ర్యాపిడ్గా అవుతుంటాయి. ఇప్పుడు లేదు అనుకోకుండా అన్ని పనులు అయిపోతుంటాయి. ఏదో సడన్గా ఒక మంచి అవుట్పుట్తో వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. పెద్ద వాళ్ళ తాలూకా సాంగత్యం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి తెలియనటువంటి చైతన్యాన్ని వాళ్ళు క్రియేట్ డెవలప్ చేసుకోగలుగుతుంటారు. అంతవరకు వాళ్ళు దీని గురించి ఆలోచించి కూడా ఉంటారు. సడన్గా ఏదో ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక మంచి ఆలోచన వస్తుంది, దానివల్ల కొన్ని పనులు అయిపోతుంటాయి. ఇదేం చేస్తుందంటే యాక్చువల్గా గ్రూపింగ్ చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా 2 చేపలు ఉంటాయని, అంటే ఒకదాని క్రియేషన్ ఇంకో దాని తరగా వర్క్ ఏముంటుందని. సో ఇవి 2 కూడా గ్రూపింగ్ అవుతాయి. కాబట్టి అన్ని రకాల ఆర్గనైజేషన్స్ కూడా కలిసి ఒక దగ్గరికి వచ్చి ఒక త్రాటి మీద కూర్చొని పనిచేయడం అనేటువంటిది ఇప్పుడు జరిగినంత స్ట్రాంగ్గా రాబోయేటువంటి టైంలో మళ్ళీ జరగదు. కాబట్టి ఇండియాలో ఉండేటువంటి ప్రాంప్ట్ అండ్ టాప్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక త్రాటి మీదకి వచ్చి ఒక ప్లేస్కి వచ్చి వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ ఎఫిషియన్సీస్ని ప్రూవ్ చేసుకుని అలా ముందుకు వెళ్తుంటాయి. అంటే వాళ్ళ ఎబిలిటీస్ని వాళ్ళు మళ్ళీ రీడిస్కవర్ చేసుకుంటుంటారు. ఆ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీపాండర్ చేసుకుని వాటి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తారు, మంచి సక్సెస్ అయిపోతుంటారు.
ఈ టైంలో దేశం మీదకి ఎవరు దండయాత్ర చేసినా, ఎవరు ఎదిరించినా కూడా వాడు పోతారు తప్ప మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి ఇప్పుడు పొజిషన్ స్ట్రాంగ్గా ఉంది. అస్ట్రాలజికల్లీ స్పీకింగ్ నౌ వీఆర్ ఎట్ ఎ వెరీ హై పొజిషన్, వీఆర్ ఎట్ వెరీ సేఫర్ ప్లేస్. దీన్ని కౌంటరాక్ట్ చేయగలిగేంతటువంటి శక్తి అవతల వాడికి ఉన్నప్పటికీ కూడా మనకి రాగానే మన తాలూకా లైట్ వల్ల వాడి మారిపోతాడు. సో భారతదేశంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే వాడి శత్రువు అయినప్పటికీ కూడా, వాడు ఎంత మూకుడు అయినప్పటికీ కూడా వాడిని జయించడం, వాడిని ఓడించడమే కాకుండా వాడిని మార్చి కూడా పంపించగలుగుతామండి. ఏదో దేశంతో ఓడిపోయాం కదా వాడు వెళ్ళిపోతే అయిపోదు. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతను తెలుసుకుని వాడు మారిపోతాడు కూడా. సో వీ కెన్ ట్రాన్స్ఫర్ హిమ్ ఆల్సో. ఏదో జస్ట్ డిఫీట్ విన్నింగ్ అండ్ లూజింగ్ కాకుండా వాడిని మనం ట్రాన్స్ఫర్ కూడా చేయగలుగుతాం. ఆ లైట్ మన దగ్గర ఉన్నది కాబట్టి. ఇటువంటి లైట్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటువంటి వాళ్ళు అందరికి కూడా మళ్ళీ సోర్స్ భారతదేశం అయి ఉంటుంది. పేరులోనే కదా ఉందనుకున్నాం మనం. వెలుగు ఇష్టంగా ఉండేటువంటి వాడే భారతీయుడు. సో ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా ఏమిటవుతుందంటే దాని మీద ఇంకా జీల్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో వదిలిసినటువంటి పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, మహాకావ్యాలు, ఈ స్కూల్లో చెప్పేటువంటి వేమన శతకాలన్నీ కూడా ఎందుకో ఒకసారి మళ్ళీ చదవాలనిపిస్తుంది. అంటే మన వాళ్ళు అని చెప్పుకోవడం ఇంకా కదా, మన వాళ్ళు కూడా చాలా వరకు గురించి అయిపోయారు కదా. మూల బేస్ ఏదో ఉంటుందో దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు కదా. సో ఆ బేస్ని వెతుక్కుంటూ వస్తుంటారు అందరూ కూడా. ఇప్పుడు సో ఎక్కువ మంది కలిసి ఒక దగ్గర చేస్తే ఆ గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నారట అని తెలియగానే దానికి మనం ఏ రకంగా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచించేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. ఏదైనా ఒకటైతే ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు, ఏదో హోమం, పూజ, ఏదో వ్రతం, ఏదో యజ్ఞం చేస్తున్నట్టు అంటే దానివల్ల మనం ఏమిటి బెనిఫిట్ పొందుతామని ఒకప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు దానికి మనం ఏమిటి చేయగలం, మన ద్వారా మనం చేయగలిగినటువంటి హెల్ప్ ఏమిటి అనేటువంటి ప్రమోట్ చేసేటువంటి క్వాలిటీ ఇప్పుడు ఉన్నటువంటి సిటిజన్స్కి కొంతవరకు అలవడుతుంది. అటువంటిది కనుక చిన్నపిల్లల గురించి వచ్చినట్లయితే వీళ్ళు 30 ఏళ్ళ తర్వాత పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి అప్పుడు ఇంకా ఎటువంటి ఆర్థర్ ఎక్స్టెంట్ మొత్తం గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి అంతా కూడా బేస్ ఎందుకంటే ఏది స్టార్టింగ్ అవుతుందో అదే ఎండింగ్ అవుతుంది, ఏది ఎండింగ్ అవుతుందో మళ్ళీ అదే స్టార్టింగ్ అవుతుంది. కాబట్టి పీసీఎస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఎ సైన్, ఎండ్ ఆఫ్ దిస్ జోడియాక్. సో ఎక్కడ ఎండ్ అవుతుందో తిరిగి మళ్ళీ అక్కడే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడతో ఇండియాకి మనం ఏదైనా బ్యాడ్ టైం ఏదైనా ఒకవేళ అనుకుంటే, దర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ ఎ బ్యాడ్ టైం, దర్ ఈస్ జస్ట్ టైం. సో అటువంటి ఇండియాకి అనేటువంటి దానికి గ్రోత్కి అడ్డంగా వచ్చేటువంటి ప్రతిదీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి ఈ రోజు నుంచి కూడా. ఈ రోజు నుంచి అంటే ముఖ్యంగా ఈ మే రాశిలో ఉండే సూర్యుడు సంచరించేటువంటి ఈ టైం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి టైం మళ్ళీ 1 year తర్వాత వస్తుంది. సో ఈ రోజు వేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉంటాయో 1 year తర్వాత దే రైట్ టు రైట్, అది బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే పండు రెడీగా ఉంటుంది తీసుకుని తెంపుకుంది. అలా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి రాబోయేటువంటి ఒక యూ కెన్ సే లైక్ 30-35 years అలా గ్లోరిఫై అవుతుంటుంది అన్ని కూడా. ఎందుకంటే జూపిటర్ కనుక ట్రావెల్ వస్తుంటుంది, మధ్యలో జూపిటర్ దీన్ని క్రాస్ చేస్తుంటుంది ఒక 10-15 years తర్వాత. సో ఒక 7 years తర్వాత మళ్ళీ జూపిటర్ దీన్ని క్రాస్ చేస్తుంటుంది కదా. క్రాస్ చేసిన వల్ల ఏంటవుతుందంటే ఒక చిన్న టచ్ ఇచ్చి వెళ్ళిపోతుంటుంది. సో అంతవరకు లేని అడ్వాన్స్మెంట్ ఒక్కసారిగా రావచ్చు. ఎవరికో సైంటిస్ట్ ఒక ఐడియా వస్తుంది, అది ఇన్వెంట్ చేసి పడేస్తాడు, దాన్ని కొట్టుకుంటారు ఇంకా అందులో కూడా. ఏదో ఒక మొబైల్ వచ్చింది, ఏదో మన నెంబర్ కూడా అక్కడ జస్ట్ చిన్న టచ్ చేస్తే అయిపోతుంది. అంటే సెన్సార్, ఈ ఫింగర్ అనేటువంటి దాని తర్వాత సెన్సార్, ఆ సెన్సార్ అనేటువంటి ఆధారంగా ఇప్పుడు మనకి ఏకంగా 1000 రూపాయలకి 2000 కూడా అంత హైఫై మొబైల్స్ మనం వాడేసుకుంటున్నాం. అంటే ఈ టెక్నాలజీ గ్రోత్ వెనకాల ఒక 30 ఏళ్ళ శ్రమ ఉంది మళ్ళీ. సో 30 years బ్యాక్ ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ యాక్చువల్లీ, బట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. సో ఇటువంటిది ఇంకా 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 గ్రో అవుతుంది మనకి. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్ అండ్ డెవలప్మెంట్ కానీ, లేదంటే పరస్పరం ఒక మనిషికి ఒక మనిషి మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో కానీ దీని తర్వాత ఇంప్లిమెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 10 మంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలంటే సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి, దేశాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం అనేటువంటి పదంలో ఆలోచించుకోవడం అంటే మొదలు పెడతారు. అబ్దుల్ కలాం స్టేట్మెంట్ ఒకటి మంచి అద్భుతమైన స్టేట్మెంట్ ఎవరు అడిగారంటే, ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ ఇది చాలా మంచిది, చాలా పవిత్రమైనది, లేదా ఇందులో వచ్చేటువంటి అవుట్పుట్ చాలా మంచిది అని మీరు ఎప్పుడు చెప్తారు ఆయన అన్నారట. ఒక ఆదివారం పూట మధ్యాహ్నం ఉన్నాడు, నలుగురు ఆ కాలేజెస్ నలుగురు కుర్రాళ్ళు కూర్చుని ఆఫీస్ క్యాంటీన్లో టీ తాగుతూ సబ్జెక్ట్ గురించి ఏ రోజైతే డిస్కస్ చేసుకుంటారో, ఏ యూనివర్సిటీ అయితే డిస్కస్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీ చాలు దేశాన్ని మార్చడానికి అన్నట్టు. అంటే సండే మధ్యాహ్నం అంటే ఇచ్చిన హాలిడే, ఆ రోజు మధ్యాహ్నం పూట ఏమీ పని లేనటువంటి టైంలో సరదాగా క్యాంటీన్, అదే కాలేజ్ క్యాంటీన్లో కలుసుకుని టీలో బిస్కెట్లో తింటూ వాళ్ళు చేసినటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు. అంటే వాళ్ళ తరగతి నేచర్ మొత్తాన్ని కూడా ఏకంగా సబ్జెక్ట్ మీద వాళ్ళు డైవర్ట్ చేశారు. అంటే సినిమాల గురించి, రాజకీయాల గురించే కాకుండా వాళ్ళ తరగతి సబ్జెక్ట్ గురించి వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి పనులతో ఆలోచించారంటే దానికి కారణమైనటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ చాలా గొప్పతనం, అది అలా ఉంటుంది, అది హైట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఆయన అభివర్ణించుకుంటూ వచ్చారు. వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, మనం వాల్యూ లెక్కపడచ్చు అటువంటివి, బట్ స్టిల్ దే ఆర్ దేర్.
అంటే అంత పైత్యమైనటువంటి వాళ్ళు ఇప్పటికి ఇంకా ఉన్నారు కాబట్టి సంభవం వాడు బాంబులు వేసినా వీడు వచ్చి బిల్డింగ్లు కట్టేస్తున్నా సరే మనం మొత్తం జరగాలి ఆపగలుగుతున్నాం. సో 10 మంది కోసం చేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా సరే, అంటే నిస్వార్థంగా యజ్ఞార్థమే పనిచేసేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా సరే ఈ టైం బాగా హెల్ప్ అవుతుంది. అంటే వాడికి అవకాశాలు వస్తుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు బాగా వినియోగించగలుగుతారు, దానివల్ల 10 మందికి హెల్ప్ అవ్వగలుగుతారు. ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా 10 మంది పక్కవాడి కోసం పనిచేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాడిని కూడా ఈ టైం బాగా వాడుకుంటుంది. వీడికి ఇన్పుట్స్ ఇస్తుంటుంది, వీటి ద్వారా మంచి అవుట్పుట్ ఇస్తుంటుంది. ఎందుకంటే ప్రకృతి అనేది అంతగా సేఫ్ గార్డ్ చేస్తుంటుంది అందరినీ అన్నారు. ఇదంతా ఇంటర్న్ అవర్ వర్క్ అంటే మనం చెప్పుకున్నాగా 7 పరమగురులు వాళ్ళ తర్వాత ప్రణాళిక ఉంటుంది. ఎందుకు వాళ్ళే పెద్ద అంటే కనిపిస్తుంటారో వాళ్ళు ఎందుకు పనిచేస్తారంటే వాళ్ళ లక్ష్యమే అది పనిచేయడమే కదా, వాళ్ళ క్వాలిటీయే మన కోసం పనిచేయడం. కాబట్టి మన కోసం పనిచేసేటువంటి దాంట్లోని మనం వాళ్ళ కోసం కూడా పనిచేయగలిగితే అప్పుడు మాస్టర్ చెప్పినట్టు నా హృదయంలో అదే నీ హృదయంలో నేను వచ్చి ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఇవ్వు అని, అలాగా వాళ్ళు చేసేటువంటి పనిలో మనం కూడా కొంతవరకు కలవగలిగితే లెట్ మై ప్లాన్ బి ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. సో ఆ డివైన్ ప్లాన్లో మనం కూడా కొంతవరకు వెళ్ళగలిగామంటే అట్లీస్ట్ మనం ఒకటి చేస్తే వాళ్ళు 10 రోజులు మనం లాగిస్తుంటారు. సో ప్రపంచానికి యూనివర్సల్ ఫ్రెటర్నిటీ అనేటువంటిది ఏంటంటే అంటే లార్జర్ అవుట్లుక్, ప్రపంచానికి మనం చేయగలిగేటువంటి ప్రతి పని కూడా ఈ టైంకి స్ప్లోటింగ్స్ వస్తూ ఉంటాయి. సో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడడం. 10 మంది కోసం ఎవరైనా ఏదైనా సహాయం కోసం మిమ్మల్ని అర్థించేలా చేసేయండి, అవుట్ ఆఫ్ విచ్ యూ డోంట్ బెనిఫిట్ ఎనీథింగ్. అటువంటి అవకాశాన్ని మీరు ప్రిపేర్ అయ్యంటే మీ దగ్గరికి వస్తాయన్నారు. మళ్ళీ కొంతమంది కూడా మనం నిజంగా హెల్ప్ చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా ఒక్కసారి వాళ్ళు స్వార్థంగా వాడుకుంటుంటారు. ఒకసారి వాడుకుంటారు, రెండోసారి వాడుకుంటారు, మూడోసారి ఏమిటవుతుంది వీటి దాకా ప్యూరిటీ చూసుకుని వాడే అలా సైడ్ అయిపోతుంటారు. మాస్టర్ గారు మొన్న డిసెంబర్లో వచ్చినప్పుడు కూడా మాట కూడా చెప్పారు. నేను ప్రతిరోజు మధ్యాహ్నం పూట ముద్ద ఎట్టేటప్పుడు ఈ రోజు నుంచి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా మన చేతులతో మన పనులతో ఏదైనా హెల్ప్ చేసాము అంటే తెమ్మన్నారు, చేయలేదు అయినా తెమ్మన్నారు, ప్రపంచానికి బాగా పడ్డారు గుర్తుపెట్టుకోమన్నారు. అంటే ఆ ఉండేటువంటి అంటే రెగ్యులర్గా డైలీ చేసేటువంటి యాక్టివిటీలోనే మనం ప్రిపరేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు చేసేటువంటి ప్రతి పని కూడా పక్కవాడి బెనిఫిట్ కోసం చేద్దాం అనుకుంటే అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నారు. సో పక్కవాడి తాలూకా పర్ఫెక్షన్ కోసం పక్కవాడిని ఉద్ధరించడం కోసం చేసేటువంటి ప్రతి పని కూడా యజ్ఞార్థమే, బికాస్ యూ నథింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అంత పవిత్రమైనటువంటి మైండ్లో నీకున్నప్పుడు నేను డిస్టర్బ్ చేసేవాళ్ళు, నేను డివియేట్ చేసేవాళ్ళు పక్కన ఎవరు కారున్నారు, అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతుంటారు, దూరంగా వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళలోంచి కూడా ఏం చేస్తామంటే నీలో ఒక పర్ఫెక్షన్ బయట తీసుకొస్తాం. ఆ పర్ఫెక్షన్ తీసుకొచ్చినప్పుడు ఏంటవుతుంది, ఒక మాట ద్వారా కానీ ఒక లెక్చర్ ద్వారా కానీ మన చూపు ద్వారా కానీ మనం చేసేటువంటి పనుల ద్వారా కానీ అంటే అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ ఇంటెన్షన్స్ కొంతమంది మనం మార్చగలిగేటువంటి అదృష్టం మన చేతిలో ఉంటుంది. చెప్తే వినేవాళ్ళు ఉంటారంటారు మేష ఉద్దేశంలో. అంటే చెప్పిన వాళ్ళు ఒకరైనా సరే వింటే అన్నట్టుగా ఆయన ఉద్దేశంలో. ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు వెళ్ళి ఇంకో చోట వెళ్తారు, ఇంకో అలా స్ప్రెడ్ అవుతుంటారు. సో ఎక్స్పాన్షన్ అనేటువంటిది మళ్ళీ పీసెస్ చేతిలో ఉంటుంది. అంటే ఒక డైరెక్షన్ వెళ్తుంది, ఇంకో డైరెక్షన్ వెళ్తుంటుంది. రెండింటికి కూడా మధ్యలో ఒక లింక్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ లింక్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఈ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్షన్తో పాటు మూమెంట్ ఉంటుంది. సింపుల్గా మూమెంట్ ఒకటే కాకుండా ఎక్స్పాండ్ అవుతూ మూమెంట్ ఉందంటే మొత్తం వ్యాపించుకుంటూ వెళ్తుంది. అలాగని చెప్పి దాని మూమెంట్ కూడా స్టడీగా స్టేషనరీగా వెళ్తుంటుంది. సో ఈ ఉండేటువంటి లక్షణం ఎప్పుడు కూడా ఎలా వెళ్తుందంటే మనం తను చెప్పుకున్నాం, అంటే ఈ బ్రాడర్గాను అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తుంటుంది. వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళ సాంగత్యాలను పోతుంటాయి. మనకి తెలియనటువంటి విషయాలు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. దిస్ ఇస్ ద వెరీ రైట్ టైం ఫర్ అన్ ఇనిషియేషన్ ఆర్ ఫర్ అన్ ఇంట్యూషన్. మనలో మనకి తెలియని విషయాలు చాలా ఎక్కువ తెలుస్తుంటాయి. ఆ సైన్స్నే మనం ఆస్ట్రాలజీ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. మనకు కనువిప్పు కలిగించేటువంటిది అని చెప్పి మహేశ్వర్ చెప్పినట్టుగా అడవిలో వెళ్తున్నప్పుడు టార్చ్ లైట్ లాంటిది అని చెప్పి. జ్యోతిష్యము కనుగొంటుంది అన్నారు వేదపురుషుని, షడంగాల్లోని కనుగొంటుంది అన్నారు. కళ్ళు ఎవరు వెనకైతే చూడలేవు, జ్యోతిష్యం ఏంటంటే నీకు ముందు సైడ్ ఇస్తుంది, ఇలా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది. ఇదే అవుతుంది అని ఎక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యస్య వివేకం వేద సంపూర్ణ. అంటే ఇది పర్టికులర్గా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని పిన్ పాయింట్ చేసి బ్రహ్మదేవుడు తప్ప ఇంకెవరు చెప్పలేరు. కానీ ఇటువంటి జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి నీ ప్రిపరేషన్ లేదు, నువ్వు మార్చుకో. రాబోయేటువంటి రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ముందు నుంచి దాచుకోవాలి. వర్షాకాలంలో పంటలు పాడైపోతాయి కాబట్టి ముందు సమ్మర్లో పంటలు బాగా పెట్టుకుని వాటిని గోదాంలో జాగ్రత్తగా దాచుకుని పెట్టుకోవాలి. అంతే కదా. దాచుకోవడం ఏంటంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే తర్వాత వర్షాకాలంలో వాడుకునే కోసం, అంతే తప్ప అప్పుడు ఎక్కువ మీరు తినేవని కాదు దాని అర్థం. వర్షాకాలంలో ఏంటవుతుందంటే ఒకసారి పంటలు సరిగ్గా పండవు, వర్షాల వల్ల ఇబ్బంది అవుతుంది, లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ కోసం అని చెప్పి.
పూర్వం రోజులు అలా ఉండేది సంప్రదాయం. అంటే దాచడం, ఇవ్వడం లేదా పంచడం అనేటువంటిది వాళ్ళ తర్వాత నేచర్ అయి ఉండేది. దాచేసుకుందాం, మనం పెట్టేసుకుందాం అంటే ఎవరు చేసుకుంటాడు వాడు? మహా అయితే గట్టిగా తింటే 2 కేజీలు, ఒక 20 కేజీలు 30 కేజీలు బియ్యం తినగలడేమో, అంతే కదా, అంతకన్నా ఎక్కువ తినలేడు వాడు. తింటే పోతాడు కూడా, ఎక్కువ రోగం వచ్చి. 10 మందికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాడిని గుర్తు చేసుకుంటూ తింటారు కాబట్టి వీడికి ఆయుష్ పెరుగుతుందంట. పూర్వకాలంలో చేసేటువంటి విధానం అది. ఇంట్లో యూజువల్గా చిన్నపిల్లలు ఉండేటప్పుడు రోజులు ఏం చేస్తారంటే ఎవరైనా భోజనం చేసి వచ్చిన వెంటనే సంతుష్టిగా ఉంటుంది, హైగా కడుపు నిండుతుంది, ఆరోగ్యం, ఆకలి తీరుతుంది, కడుపు నిండుతుంది కాబట్టి వాళ్ళకి ఆనందం వస్తుంది లోపల నుంచి. కడుపు నిండింది, ఆకలి తీరింది అంటే మనకు అక్షరం చెప్పక్కర్లేదు, హాయిగా చిన్న ఆనందం ఉంటుంది మనకి. అబ్బా చాలా సంతృష్టి అనేటువంటిది ఒకటి వస్తుంది, చిన్న సాటిస్ఫాక్షన్, చిన్న తృప్తి అనేటువంటిది ఉంటుంది. ఆ తృప్తి అనేటువంటిది 10 మందితో పంచుకుంటే ఇంకా డబుల్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు. కాబట్టి ఏం చేసేవారంటే 10 మంది కూర్చొని భోజనం చేయడం, ఇంట్లో ఉండేవాడు అందరూ ఒకేసారి కూర్చొని భోజనం చేయడం, లేదా బంధువుల్ని మిత్రులు అందరినీ కలిపి పిలవడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా మనకు వస్తుంది. దానికోసమే అట్లీస్ట్ రోజు ఉండకపోయినా అకేషనల్గానే ఉంటారని చెప్పి మనకి 12 రాసులను కూడా 12 పౌర్ణములు, 12 అమావాస్యలు, 12 పండుగలు ఇవన్నీ మనకి చేశారు. ప్రతి తిథికి ఒక పండుగ ఉంది మనకి, జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ ఈరోజు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈరోజు అష్టమి, రోహిణి నక్షత్రం. ఈరోజు ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో అష్టమిలో ఉన్నాం. అంటే కృష్ణుని తలుచుకుని నలుగురికి ఏదో పెట్టడంలో తప్పు లేదు. ఈరోజు కరెక్ట్గా చేసుకోవచ్చు. ఈరోజు చేసుకోవాలని దగ్గర అటుపక్క వెళ్ళారంటే ఒక వైభవంగా చేస్తారు. జన్మ నక్షత్రం ఫెస్టివల్ అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. ఈరోజు జన్మ నక్షత్ర తలక ఉత్సవం అని చెప్పి గొప్ప చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. ఒక డ్యాన్స్ గట్రా పాడుతూ వస్తున్నాడు, అందరూ అలా భోజనం పెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇవే అక్కర్లేదు. వాళ్ళ తర్వాత లక్షణం ఏంటంటే ఏదో కృష్ణుడు పుట్టాడు ఈరోజు అంటే, ఆ అబ్బాయి ఇది ఆషాఢ మాసం కాదు, ఇది కాదు అనుకుంది లేదు వాళ్ళకి. ఆ తిథికి ఆ నక్షత్రానికి వాళ్ళని తీసుకుంటారు. అలాగే మనకి స్వామివారు వెంకటేశ్వర స్వామి అయితే శ్రవణ నక్షత్రంలో ఆయన పుట్టినరోజు స్పెషల్గా పూజలు చేస్తుంటారు. అంటే ఆ తలంపే మనకు అంత పవిత్రతను తీసుకొస్తుందని వాళ్ళ తర్వాత ఉద్దేశం. దాన్ని ఏమిటి చేస్తారు, 10 మందితో పంచుకుంటూ ఉంటారు. అందుకని పూర్వకాలంలో చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు భోజనం చేస్తున్నట్టే వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకుంటారు. అంటే వీళ్ళు భగవంతుతో వాళ్ళకి వెళ్ళిపోవాలి. కరెక్ట్, అది సాంప్రదాయం ఉంది. తినేటప్పుడు దగ్గు వస్తే, జలుబు ఏదైనా తుమ్ము వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో వచ్చుకున్నారు అంటారే, దట్ ఈస్ 100% ట్రూ. ఈథరిక్ ప్లేన్లో మన మీద వాళ్ళకి ఏదైనా మనం ఏదైనా వాళ్ళకి పాస్ చేస్తామంటే టెలివిజన్ పనిచేస్తుంది. నువ్వు దాన్ని రియలైజ్ అయితే నీకు ప్యూరిటీ వస్తుంది, అంటే నీకు తెలుస్తుంది. లేనప్పుడు అనిపిస్తుంది అంతే, ఏదో పని చేసింది అనుకుంటాను తప్ప ఆ పని చేసిన ఫ్యాక్టర్ ఇదే అనే విషయం తెలియాలంటే మనకు అందులో కొంతైనా ప్రవేశం ఉండగలదు. సో టెలిపతి అండ్ ఈథరిక్ వెహికల్ పుస్తకం ఉంది కదా, జాడకోల్ పుస్తకం, అది చేస్తే మొత్తం టెలిపతి వచ్చేస్తుంది. ఈథరిక్ వెహికల్ మొత్తం చుట్టూ కట్టేసుకుంటుంటుంది. అంటే మన గురించి, మనకి పక్కవాడి గురించి ఏది అవసరమో మనం అదే థింక్ చేస్తూ ఉంటాం. మనకి ఏది కావాలో అది మనకి ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంటుంది. మాస్టర్ గారు రోజు అడిగాము, ఏదైనా క్లాస్ చెప్తుంటే అయితే చెప్పినట్టు కూడా ఉన్నాను ఇంకోసారి చెప్పుకున్నాను. మాస్టర్ ప్రపంచంలో ప్రతి వాడికి ఏదో పని ఉంటుంది అంటారు కదా, సో మా పని మాకు చెప్పిస్తే మేము చేసుకెళ్ళిపోతాం కదా. అవునది మన ఎదురుకుండా ఏ పని వస్తే అదే మన పని అంటారు. ఇంకా దానికి కాంట్రాక్టేషన్ దానికి ఇంకొకసారి అలా కాదు మాస్టర్ ఇంకో క్వశ్చన్ అవ్వడానికి లేదు అక్కడ మనకు అవకాశం. నీ దగ్గరికి ఏ పని వస్తే అదే నీ పని అన్నాడు. అంటే ఇంకేమిటి దానికి ఆన్సర్ ఏం లేదు. అలాగని చెప్పి ఈ పని నాది అనుకోవడం కూడా తప్పే అన్నారు. మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయ్యేవా, నీకు ఇంట్రెస్ట్ లేదా, ఆ పని వేరే వాడికి వెళ్ళిపోతుంది. పని ఆగడం అనేటువంటిది ఎప్పుడు జరగదు. కానీ ఈ టైంలో ప్రస్తుతంగా ఉన్నటువంటి ఈ టైంలో ఏమి జరుగుతుందంటే ఈ పనులు అనేటువంటివి ఎక్కువ వస్తుంటాయి. మన ప్రిపరేషన్ కూడా దానికి అనుగుణంగా వెళ్ళిపోతున్న కొద్దీ మన రొటీన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సో అవకాశం అనేటువంటిది రావడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే మనం నేచర్ నుంచి కొంతమంది డీవియేట్ అయిపోయి వచ్చాం కాబట్టి మనకంటూ ఒక సెల్ఫ్ అండ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ మనకు ఒకటి ఉన్నది. అదే ఆవులకి, గేదెలకి, పశువులకి ఉండదన్నది. కాబట్టి నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో అటువంటి నేచర్ అనేటువంటిది ఈ పీసీస్లో సన్ ఉంటుండగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వ్యాపించేస్తుంది. ఎందుకంటే రాబోయేటువంటి ఒక 1 ఇయర్కి రాబోయే ఒక సంవత్సరం మొత్తానికి కూడా ప్లాన్ అనేటువంటిది ఇక్కడ రివీల్ అవుతుంది. ఇక్కడ రివీల్ అయ్యేటువంటి ప్లాన్ ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం పొడుగుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరానికి అధ్యక్షుడైనటువంటి సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే ప్రతి సంవత్సరం సూర్యుడు తిరుగుతుంటాడు కదా, మనలో సంకల్పాన్ని కదా కాలం సూర్యుడు. సో ఈ సూర్యుడు మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళ సంకల్పాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, లేదా నెక్స్ట్ వచ్చేటువంటి ఏదో టారస్లోనో జెమినీలోనో వాళ్ళకి ఏమైనా పనులు చేయాలి అంతా కూడా ఇక్కడ ప్లాన్ రివీల్ చేసుకుంటూ ఉంటాడు. రివీల్ చేసుకున్న తర్వాత ఏంటవుతుందంటే తర్వాత మొట్టమొదటిగా వచ్చే స్థానంలోకి వెళ్తాడు. అంటే తన హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళి అందరినీ కూడా గాడ్ చేస్తుంటాడు. తానే రాజు ఉంటాడు. ఇక్కడ అక్కడి నుంచి అలా 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 అన్ని శాఖలు కట్ చేసుకుంటూ మళ్ళీ మీన రాశికి వస్తుంటాడు. మళ్ళీ అవన్నీ ఒక సైకిల్ రిపీట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి సూర్యోదయం, రేపు ఉన్నటువంటి సూర్యోదయం ఎలాగైతే వేరో అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ సంవత్సరం ఉన్నటువంటి సూర్యుడి సంకల్పం, ఆయన వచ్చేటువంటి శక్తి, నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి సూర్యుడి సంకల్పం, ఆయనకి వచ్చేటువంటి శక్తి మళ్ళీ మారిపోతూ ఉంటాయి.
1 year తర్వాత 8th March మనం చూసుకున్నట్లయితే ఉమెన్స్ డే ఎలాగో కామన్గా ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం, అన్ని పనులు చేసుకుంటాం. కానీ ఈ గ్రహాలు ఇలా ఉండవుగా, మళ్ళీ గ్రహాలు గదులు మారుతూ ఉంటాయిగా. ఏదో సాటర్న్ మారిపోతుంది, వర్గంలోకి సింహంలోకి గురువు వచ్చేస్తాడు, ఇలా మిగిలిన కాంబినేషన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళ తరపు వైబ్రేషన్స్ మళ్ళీ వేరేగా ఉంటాయి. ఒక్కొక్క రాశి నుంచి గురువు ప్రవేశం జరుగుతున్న సేపు కూడా ఒక్కొక్క రకంగా వైబ్రేషన్స్ గాడ్ అవుతుంటాయి అన్ని కూడా. సో ద వెరీ రైట్ టైం అండ్ వెరీ పయస్ టైం టు డూ ఆల్ ద సీక్రెట్ థింగ్స్. పుస్తకాలు చదవాలనుకున్నారా చదివేయండి. యజ్ఞాలు, యాగాలు, పూజలు, హోమాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు ఏం చేయాలనుకుంటే చేసేయచ్చండి, పర్వాలేదు. టైం అటువంటిది. అంటే 10 మంది కోసం పనిచేసేటువంటి ఏ పనికైనా సరే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అంటే నిస్వార్థంగా చేసేటువంటి పని, అంటే అవుట్ ఆఫ్ ఇట్ యూ డోంట్ బెనిఫిట్ ఎనీథింగ్. ఏదో ఇలా వెళ్తున్నారంటే ఇంటి దగ్గర రోడ్ ఎంత మైన్యూట్గా ఉంటుందో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంటి దగ్గర ఆడుకున్నారు సరిగ్గా ఏదో రాళ్ళు అడ్డంగా పెట్టేసారి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో ఆడుకున్నారు, రాళ్ళు అడ్డంగా పెట్టారు వెళ్ళిపోయారు. మనం వెళ్ళాం, మన కారు అలా అడ్డంగా ఉందని కనిపిస్తుంది. న్యాయం అయితే ఎవరు చేస్తారు? మామూలుగా తెలిసినట్టుగా బండి వచ్చి పక్క తిప్పుకుని వెళ్ళిపోతారు. తెలియని వాడు ఎవరు చేస్తాడు? నిజంగా ధనబుద్ధులైనటువంటి వాడు బండి అక్కడ ఆపి ఆ ఉన్నటువంటి రాళ్ళు 3 తీసి పక్కన పెట్టేసి వాడి మార్గాన్ని క్లియర్ చేసుకుని వెళ్తాడు. ఎందుకంటే వీడి కోసం కాదు. ఆ గంట తర్వాత నైట్ ఫాల్ అయినప్పుడు ఆ లైట్ పని చేయకపోతే ఎవడో వచ్చి రాడు గుర్తుకుంటారు అనేటువంటి ఇంటెన్షన్తో. అంటే వాడు చేసేటువంటి పని వాడి కోసం కాదు కదా, వాడి తర్వాత వచ్చేటువంటి వాడికి సుగమంగా ఉండాలని. అందుకని పబ్లిక్ యూటిలిటీస్ మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడైతే ముగ్గురు కలుస్తారో పనులు జనరలైజ్ అయిపోతాయి. నువ్వు చేయి ఏమఉండదు, ముగ్గురిని కలిసి ఒక పని చేసుకుందాం అనుకుంటారు. అంటే ఆ బ్రాడర్ రేంజ్లో చేసేటువంటి అన్ని పనులు కూడా, అంటే 10 మంది మేలుకొని చేసేటువంటి ప్రతి వర్క్ కూడా ఈ టైంకి చేసినట్టు ఎఫెక్టివ్గా ఇంకోసారి మళ్ళీ జరుగుతుంది. ఎందుకు అలా అవ్వదు అంటే ఇప్పుడు పీసీస్లో ప్రస్తుతం నెప్ట్యూన్ ఉంది. సో పీసీస్లో నెప్ట్యూన్ ఉంటుండగా జరిగేటువంటి క్వాలిటీస్ గురించి మాస్టర్ గారు స్పీచ్ రాష్ట్రాలు ఏం చెప్పినప్పుడు మనం చూస్తున్నాం ఒకసారి. The ray of Neptune is the cause of rapture. Losing the lower mind into the background of soul is a faculty bestowed by Neptune. అంటే ఏదో ఒక దాంట్లో డెప్త్లో డీప్గా తీసుకెళ్ళిపోవడం, అయితే తన్మయత్వం అవుతుంది లేదా నెగిటివ్ సైడ్స్ ఆఫ్ థింగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ దిస్ రీజన్ హీ లీడ్స్ ద పాత్ ఆఫ్ డిసైపుల్స్ ఇన్ టు ద హయ్యర్ ఇనిషియేషన్స్ త్రూ డివోషన్. హయ్యర్ ఇనిషియేషన్స్ త్రూ డివోషన్. సో ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. ఈ భక్తి డివోషన్ మనం ఏదనుకుంటామో దీని ద్వారా పరమభాగవతులైనటువంటి వారందరూ కూడా భగవంతుని దర్శించడం మనకు కనిపిస్తుంది. సో ఆ రే ఆఫ్ డివోషన్ అనేటువంటి దాన్ని మూర్తి భవించినటువంటి స్వరూపంగా మనకి మాస్టర్ జీసస్ అనేటువంటి ఆయన కనిపిస్తారు. జీసస్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్, లవ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఆ డివోషన్ అనేటువంటిది పీసీఎన్ ఏజ్లో మహాసురుడు అంటే ద బిగ్ సన్, ఆ బిగ్ సెంట్రల్ సన్ ఎవరైతే ఉన్నారో అతను పీసీఎస్ రాశి నుంచి తిరిగి వస్తున్నాడుగా మనకు అప్పుడు జీసస్ క్రైస్తవులకు అవతారం డిసెండెంట్గా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి గౌతమ బుద్ధుడు వచ్చినట్టుగా ఆ తర్వాత మిగిలిన కూడా అవతారాలు ఒకటి వచ్చినట్టు కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మహాసురుడు ఎక్కడ ఉన్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని ప్రస్తుతం మనం దాన్ని కుంభయోగం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. భక్తి యోగ ఆర్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫార్మ్స్ వన్ ఆఫ్ ద 3 మేజర్ పాత్స్ ఆఫ్ లిబరేషన్. సో ముక్తి మోక్షం అనేటువంటిది ఏవైతే అనుకుంటాం వాటిలో చాలా ముఖ్యమైనటువంటిగా చాలా విశిష్టమైనటువంటి దానిగా మనం ఈ భక్తి యోగం అనేటువంటి పిలుచుకుంటాం. ఈ భక్తి యోగంలో ఎందుకు అంత భక్తి యోగానికి అంత ఇంపార్టెన్స్ అంటే అఫ్కోర్స్ భగవద్గీత చదివితే ఎలాగో తెలిసిపోతుంది భక్తి యోగం గురించి. ఇంకా మొత్తం అంతకన్నా ఇంకా మనకి చెప్పుకుందుకు మహా అయినటువంటి గ్రంథం ఇంకోటి లేదు కాబట్టి ఆ భక్తి యోగంలోకి మనం మళ్ళీ వెళ్ళాలి. కానీ ఈ భక్తి అనేటువంటి దాన్ని ఎందుకు పనిచేస్తుందంటే నిన్ను నువ్వు లూజ్ అయిపోతావు ఆ భక్తిలో. ఆ భక్తి అనేటువంటిది కేవలం చప్పట్లు కొట్టడంలోనో భజనలో గట్టిగా అరిచి పాడడంలోనో మైకుల్లో గట్టిగా అరడంలో కాకుండా నీ తాలూకా ఫిజికల్ యాక్టివిటీలో కూడా నువ్వు దాన్ని ఇన్వాల్వ్ చేయగలిగాను. దిస్ ఈజ్ వాట్ సేస్ మదర్ తెరీసా, హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ మచ్ కొరియర్ దాన్ ద లిప్స్ దట్ ప్రే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నాను. అంతే కదా. అంటే మనం చేసేటువంటి దాంట్లో ఫిజికల్ యాక్టివిటీ ఎంతవరకు ఉన్నది, అవతల బెనిఫిట్ కోసం ఎంతవరకు ఉన్నది, అది మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది. ఏదో ప్రార్థించామంటే దండలు పెట్టామంటే పాపం వాడు ఎవరు రికవర్ అవ్వాలని చెప్పి పూజలు చేస్తామంటే హోమాలు చేస్తామంటే గుడ్, తప్పు కాదు. కానీ నిజంగా అక్కడ వాడి దగ్గర ఉండి వాడి తాలూకా వాడిని శుభ్రంగా క్లీన్ చేసి వాడిని నీట్గా జాగ్రత్తగా చూసి వాడి కాస్ట్ని అరేంజ్ చేసినట్టు ఉంటారే వాళ్ళది ఇంకా కూడా ప్యూరెస్ట్ సర్వీస్ అయి ఉంటుంది. ఎందుకంటే అటువంటి సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళే ఎక్కువ లైఫ్లో రుచుంటారు. వాళ్ళకి అంత అద్భుతమైనటువంటి వాళ్ళే ఉంటారు. అంటే ఆ సర్వీస్ మైండ్ వైపు డివోషన్ బై డిఫాల్ట్ డివోట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దీని మీద మంచి ఇంక్లినేషన్ ఉంటుంది. 10 మంది కోసం ఏం చేద్దాం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంటే వాళ్ళు లూజ్ అయిపోతూ ఉంటారు కదా ఒకసారి, దానిని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి క్వాలిటీ ఈ పీసీస్లో ఎక్కువ జనరేట్ అయితే దీన్ని అట్రాక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఆపోజిట్లో ఉండే వర్గో వాళ్ళు, రైట్? సో ఈ పీసెస్లో వాళ్ళు ఎవరైనా కలిసి పక్క వాళ్ళ కోసం ఏదైనా పని చేద్దాం అని సంకల్పిస్తే దానికి ఫస్ట్ చేయెత్తి ఓకే ఐఎమ్ రెడీ అని చెప్పేవాడు ఎవరు? వర్గో వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కదా నేర్చుకున్నటువంటిదేగా, సర్వీస్ అండ్ సీక్రెట్ మైండ్ ఉండేటువంటి వాడు కదా వర్గో వాళ్ళు కూడా. సో ఆపోజిట్స్ ఆల్వేస్ అట్రాక్ట్, వీళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళ సంకల్పం వీళ్ళు ఆలోచన అప్పులో ఉంటుంది కాబట్టి మేము వస్తాం, మేము కోసం పని చేస్తాం, వీళ్ళు ముందుకు వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళిద్దరి ద్వారా కొన్ని పనులు అవుతుంటాయి. ఎవరి కోసం అవుతాయంటే జగత్ కళ్యాణ్ కారణహేతువులుగా పనిచేస్తారు కాబట్టి వీళ్ళిద్దరికి పనులు అవుతుంటాయి. వీళ్ళ పనులు చేయడం కోసం మిగిలిన వాళ్ళు వీళ్ళ కోసం తోడ్పడుతూ ఉంటారు, అంతే కదా. ఏదో పని చేస్తారు, ఒక మహాసంకల్పం ఒకటి అవుతుంది. ఫిజికల్గా అక్కడ వర్క్ చేసేటువంటి వాడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ అంటాడు. వాడు తగ్గిపోతే పనులు అవ్వవు ఒకసారి, కానీ వాడు ఉండాలి. కానీ వాడు వర్క్ చేయడం వెనకాల కొంత ఇన్పుట్స్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. ఏదో ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఏదో ఒక ఆశ్రమం కడుతున్నారు, ఏదో డెవలప్ చేస్తున్నారు, అవుతున్నారు. 10 మంది మేలు కోసం చేసేటువంటి కార్యక్రమాలు అవుతున్నారు. అక్కడ ఫిజికల్గా ఉండి ఆ మెజర్మెంట్లు తీసుకుని వాటిని కొలిచి వాటి జాగ్రత్తగా అవుతున్నాయో చూసేటువంటి వాడి తరగతి సర్వీస్ ఒకటైతే, ఆ వెనకాతల ఈ కట్టడానికి కావాల్సినటువంటి సిమెంటు, ఇసుక, పిక్క, ఈ స్టీల్ వైర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాడి తరగతి సర్వీస్ ఒక లెవెల్గా ఉంటుంది. ఇది ఇవ్వాలనేటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి రావడానికి కూడా కారణం మళ్ళీ ఈ పీసీఎన్ క్వాలిటీలో ప్రతి వాళ్ళని పనిచేస్తుంది. ఒకడికి ఏదైనా ఒక పని చేయడానికి ఆలోచన వచ్చింది అంటే అది చనిపోయేటువంటి ఆలోచన. అంటే మనం కొంచెం పవిత్రంగా ఉంటే లెక్క, లేదంటే ఆవిడ కోసం అన్ని పనులు చేయం కదా మనం. ఇది నాకు సంబంధించింది కాదు, దీన్ని పక్కవాడి కోసం చేస్తే వాడికి ఇది బెనిఫిట్ అవుతుంది అనేటువంటి ఒక విషయంతో ఒక బేసిక్ రూట్ తెలిసినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఏదో పుస్తకం చదువుతారు, పుస్తకంలో ఏదో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏదో కనిపిస్తుంది, ఏదో ఒక లైన్ కనిపిస్తుంది, ఏదో ఒక న్యూస్లో ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. ఇది పలానా వాడికి హెల్ప్ అవుతుంది కాబట్టి వాడికి ఫోన్ చేసి చూసుకోరా అని చెప్పడం, పలానా కంపెనీలో ఉద్యోగం పడితే అప్లై చేయని చెప్పడం. అంటే పక్కవాడికి దీనివల్ల బెనిఫిట్ అవుతాడు కదా అనేటువంటి ఒక మోరల్ ఇంట్రెస్ట్తో మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఈ పీసీఎన్ తల క్వాలిటీ తలకి ఇంప్లిమెంటేషన్ అయి ఉంటుంది. మరి మన రాశిలో మన జాతకంలో ఏదో ఒక భావం దీని తలగా అండర్లో ఉంటుంది కదా, పీసీస్లో ఉంటుంది. ఫస్ట్ హౌస్ అవనివ్వండి, 10th హౌస్ అవనివ్వండి, 12th హౌస్ అవనివ్వండి. అందులో గురువు ఉంటే మంచిది, శుక్రుడు ఉంటే పర్వాలేదు, శుక్రుడు ఉంటే కూడా మంచిదే కదా, గురుడు మంచిదే. బుధుడు ఉంటే కొంచెం పర్వాలేదు, నో ప్రాబ్లం, ఓకే. అంటే కొంచెం చిన్న ఇబ్బంది ఉంటుంది తప్ప ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మిగతా దృష్టిలన్నీ ఉంటే ఓకే అని చెప్పుకుంటాం మనమైతే. సో ఈ గ్రహాలు చేసేటువంటి వాటి వైబ్రేషన్స్కి ఒక్కొక్కరు ఒక రకంగా లోన్ అవుతుంటారు. కొంతమంది అంటారు మేము ఏ సహాయం చేయం, మేము ఫిజికల్గా వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. దే ఆర్ వెల్కమ్. పెట్టేటువంటి ఆర్గనైజేషన్స్ కానీ చేసేటువంటి పనులు కానీ ఈ రకంగా జరుగుతుంటాయి. దట్ ఇస్ వాట్ మాస్టర్ గారు సేస్. ఒక రోజులో 1 గంట సేపు నీకు కాదనుకుని అక్కడ కోసం పని చేయమంటారు. అవుట్ ఆఫ్ విచ్ యూ డోంట్ బెనిఫిట్ ఎనీథింగ్. తర్వాత నువ్వు సంపాదించేటువంటి డబ్బుల్లో ₹1 ఇది కాదనుకుని పక్కన పెట్టు. వెల్బీయింగ్ ఆఫ్ ది నేషన్ రోజుకు ₹1 పక్కన పెట్టండి. అంతే కదా, మనం హీరో చారిటబుల్ ట్రస్ట్ పెట్టినటువంటి కూడా అదే స్పెండ్ ₹1 a day ఫర్ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. పక్కన పెట్టి దానికే ఉంటుంది. ఎవరు హెల్ప్ అవుతుందో హ్యాపీగా ఉన్నారు. నేను ₹1,00,000 ఇచ్చానండి అయినా పర్లేదు, ఈరోజు మాత్రం ₹1 ఇచ్చేవారు కదా అడుగుతారు. అంటే దాన్ని ఏం చేయమంటే ఒక యాక్టివిటీ కింద పెట్టించుకోమన్నారు. దీన్ని మాస్టర్ గారు ఏం చెప్పారు, సర్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని యాక్టింగ్. కొంచెం పెద్ద స్టేట్మెంట్. సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. నువ్వు సేవిస్తున్నానన్న తలంపు మరిచేందుకు సేవించమన్నారు ఆయన ఎగ్జామ్. టూ మచ్. అంటే ఎలాగైతే రోజు మనం పడుకోకుండా విషయం గుర్తుంటుంది, పొద్దున్న లేస్తాం, పచ్చి కాకుండా పడుకోకుండా స్నానం చేస్తాం, వచ్చేస్తాం. ఇవైతే ఎంత రొటీన్ యాక్టివిటీస్ అయిపోతాయో ఈ రోజు తరగతి సర్వీస్ యాక్టివిటీ ఇది అని కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. కానీ అండ్ దట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ టైం టేబుల్. అలా అయిపోతుంది. అది కొన్నాడైతే అది మన లైఫ్ అయిపోతుంది. ఇలా అయిపోయినటువంటి వాడికి వీడి సహాయం కోరి 3 మంది వస్తుంటారు కూడా వీడి దగ్గరికి. అప్పుడు ఏంటవుతుంది, మనం చెప్పుకున్నామే తిండి అయితే మొదటి అయితే ముందు చేయాల్సిన పని అని అవన్నీ అయిపోతుంటాయి వాడికి సైమల్టేనియస్గా ఒకేసారి. సో వాడి యాస్ట్రల్ బాడీలో ఉండేటువంటి డిస్టర్బెన్స్ అన్నీ కూడా బై సర్వీస్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. కొన్నాళ్ళ తర్వాత ఏమిటవుతుందంటే వీడు రెడీగా ఉంటాడు, వీడి ద్వారా 3 పనులు అయిపోతుంటాయి, వీడికి తెలియదు కూడా. అదే విశాఖపట్నంలో, అదే డాబా గార్డెన్స్లో, అదే ఇంట్లో ఆ మేడం కూర్చుంటారు, కానీ ఒక్కొక్క ఫోన్లో కొన్ని పనులు అయిపోతుంటాయి. అవునా కదా, ఎవరికో జాతకం చూస్తారు, వాళ్ళ లైఫ్ ఏకంగా మారిపోతుంటుంది. ఏవో ముహూర్తాలు చూస్తారు, 2 ముహూర్తాలు చూస్తారు, కొన్ని బాగుందంటారు, కొన్ని బాగాలేదంటారు, అయిపోయింది. అంటే కొంతమంది కొన్ని జీవితాలు మారిపోతుంటాయి. అక్కడ ఒక పూజ చేస్తారు, ఒక యజ్ఞం చేస్తారు, ఈ యజ్ఞ ఫలాన్ని మొత్తం తీసుకొని ఇంకొక ధారావర్తం చేస్తారు. అవుతాయి అవ్వంటే అవుతాయి. అంటే దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం బట్టి మనకు అర్థమవుతుంటుంది. యజ్ఞార్థమై చేసేటువంటి పనుల్లో కార్యక్రమాలుగా కూడా చాలామంది అలా కోఆపరేట్ కూడా చేస్తుంటారు ఒకసారి. అంటే ఆ చేద్దామనేటువంటి తలంపు కూడా ఎందుకంత వస్తుంది అంటే ఆ విధానం కూడా అంత పవిత్రమైనది ఉంటుంది కదా.
సో ఈ ఉండేటువంటి ఈ ఫిషెస్ తగ్గ క్వాలిటీ ఏమైనా ఉంటుందంటే మనం చెప్పుకున్నాం టైం అండ్ స్పేస్ అని చెప్పి. సో వాటిలో కనుక మనం లివ్ చేయగలిగితే మనకి అంతా కూడా క్లియర్ అవుతుందంటారు. సో దిస్ ఈజ్ ఆల్ పాస్ట్ అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫ్యూచర్. ఈ పాస్ట్కి ఫ్యూచర్కి మధ్యలో ఉండేటువంటి జంక్షన్లో ఇది ఉంటుంది కాబట్టి జరిగినటువంటి కథ జరగబోయేటువంటి కథ రెండు దీనికి తెలుస్తుంటాయి. సో వీళ్ళలో మనం ఏం చెప్పుకున్నాం, లైఫ్లో రెండు ఇన్సిడెంట్స్ ఒకేసారి వచ్చేస్తుంటాయి వీళ్ళకి. వీళ్ళు ఆ మధ్యలో ఉండిపోతుంటారు. దేని వైబ్రేషన్ ఎక్కువ ఉంటే దాని పక్క వెళ్ళిపోతుంటారు. అందులో ఇప్పుడు నెప్ట్యూన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళని సమూహాలపరచడం, వీళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా సులువై ఉంటుంది. కానీ ఒక పట్టాన్ని వీళ్ళు లేటెంట్ నేచర్ తెలియదు. అవును కదా, జనం సార్ వీళ్ళు. నువ్వు నీళ్ళలో వేస్తే నీళ్ళుగా మారిపోతారు, నువ్వు రెడ్ కలర్ వేస్తే రెడ్ కలర్లో మారిపోతారు. ఏమి లేకుండా అంటే వాళ్ళ కలర్లో వాళ్ళు ఉంటారు. నిజానికి వాళ్ళ కలర్ ఉంటుందంటే ఏముంటుంది మళ్ళీ వాళ్ళకి నిర్మలం స్ఫటికాకృతి, మా స్ఫటికంలోనే కలర్లోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమిటి, జ్ఞానం ఆనందం వీళ్ళ దగ్గర ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి. ఆ తర్వాత ఏమిటి వస్తుంది, సకల విద్యలు కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఏమిటి తీసుకున్నాం, ఏమిటి ఇవ్వాలి, అంతే కదా, ఆధారం సర్వ విజ్ఞానం. సో అందరూ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆ హైక్యూడ్ తరగతి అవతారం కూడా అట్లే ఉంటుంది. మనం శాలిచేర్స్కు చెప్పుకుంటాం, దాన్ని కూడా మనం లింక్ చేసుకుని వెళ్తుంటాం. అంటే ఈ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ఆనందానికి కూడా మళ్ళీ కారణం వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ స్టేట్ ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. ఎవరు ఎలా వచ్చి మాట్లాడేసి వీళ్ళు ఇలా మారిపోతుంటారు. నీళ్ళు ఇలా వదిలేసారు కొన్ని ఏమిటి అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అయినా సరే అభ్యాసం అలాగే ఉంటుంది, నీళ్ళు అలాగే ఉంటాయి, అంతే కదా. అన్లెస్ ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఏదైనా అయితే తప్ప. కానీ అంటే దాని తర్వాత చలం అప్పుడు అలా స్టేటిక్గా ఉంటుంది. కానీ నిజానికి నీళ్ళు నిలకడగా ఉంటాయంటే ఉండకూడమండి, అలా ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ పాసేజ్ మనం చూపించాల్సిన కూడా పని లేదు. దానికి గమ్యం అంటే దానికి తెలుసు, అంతే చెప్తాను కదా. నీళ్లు పల్లవేలు అంటారు, నీళ్లు పల్లవేలు అంటారు, అంటే దానికి తెలుస్తుంది ఆ ఏరియా అంతా కూడా. అది ఎటుపక్క వెళ్ళాలి ఏంటో దాన్ని మనం నడక నేర్పించక్కర్లేదు అంటారు. తెలుస్తుందా లేదా అంటే మన అమర్నాథ్లో కేదార్నాథ్లో తెలిసింది కదా, కొండల నుంచి నీళ్ళు వచ్చాయి, కేదార్నాథ్ మొత్తం కొడుకెళ్ళింది కదా, క్లియర్ చేసిపోయింది. దాని గమ్యం అంటే దానికి తెలుసు. మన ఆబ్స్టకల్గా బిల్డింగ్లు కట్టాను తప్ప దాని గమ్యం దానికి తెలుసు. చక్కగా మళ్ళీ వెతుకుని చక్కగా క్లియర్ చేసుకుని వచ్చేసింది. సో ఈ ప్రపంచానికి పనికొచ్చినప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలకి అడ్డంగా ఉండేటువంటివన్నీ కూడా, అబ్స్టకల్స్లా కనిపించేటువంటివన్నీ కూడా నేచర్ ద్వారా క్లియర్ అయిపోతూ ఉంటాయి, అంతే కదా. అంటే ఒక మాస్ డిస్ట్రక్షన్ జరిగింది అంటే దాని వెనకాల ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ ఉంటుంది సార్, ఎక్స్ట్రీమ్ ప్లాన్ ఏదో ఉంటుంది, అంతే కదా. దీని వెనకాల ఉండేటువంటి ఏమిటి ఆ సిగ్నిఫికెన్స్ అంటే మనకు అంత పట్టకపోవచ్చు ఒకసారి, బట్ ఫ్యాక్ట్ మాత్రం ఏదో ఉంటుంది, అవునా కదా. మరి మలేషియా కౌలంపూర్ టు బీజింగ్ విమానం మరి ఏమిటి పాపం దిగిపోయింది కదా కిందకి. ఆల్మోస్ట్ 250 మంది ప్రయాణికులు పాపం చాలా మంది గతించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కదా, ఈ రోజు తెల్లవారు ఇన్సిడెంట్, అంతే కదా. మార్నింగ్ ఆ ఇన్సిడెంట్ పబ్లిక్ తెలిసిన టైంకి కనుక మనం చార్ట్ చేసుకుంటే చిన్న విపత్కరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళ తర్వాత ఈ క్రాష్ ల్యాండింగ్ లో క్రాష్ అయిపోయినటువంటి ఫ్లైట్ లో ఉన్నటువంటి జాతకాలు కనుక తీస్తే ఏదో కాంబినేషన్ అందరూ కామన్ గా ఉంటాయి, లేకపోతే వాళ్ళంతా కలవరు కదా. 149 దేశాల వాళ్ళు ఉన్నారు సార్ అందులోని. ఇండియన్స్ 5 మంది, చైనా వాళ్ళు 150 మంది, కాంబోడియా వాళ్ళు, తైవాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు, ఎవడో అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి అక్కడి నుంచి ఎవడో వచ్చాట. అందరూ కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. దట్ మీన్స్ దీనికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ డెస్టినీ ఫిక్స్ అయిన వాళ్ళందరూ కూడా ఆ టైం వాళ్ళు గ్యాదర్ అవ్వగలిగారు. దట్ ఈస్ అగైన్ ద వర్క్ ఆఫ్ నేచర్, అంతే కదా. లేదా వీడిని కిల్ చేయడం కోసం వాడిని కిల్ జరపదు. నేచర్ అంత స్వార్థంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కొంత పర్ఫెక్షన్ సైట్, అందులో ఇంకేం లేదు. సునామీ వచ్చింది 1,00,000 మంది కొట్టేసింది అంటే ప్రిపేర్ అయ్యి లేదు అట్లా. సిచ్యువేషన్స్ అలా కలుస్తూ ఉంటాయి. ఆ టైంకి ఒక్కసారి వచ్చి మొత్తం వాష్ చేసి వెళ్ళిపోతుంది. అంటే నేచర్లో ఉండేటువంటి పర్ఫెక్షన్ అంత క్లియర్గా ఉంటుంది. ఒక పని చేయాలి అంటే అందరూ దాన్ని రప్పించుకుంటుంది, క్లియర్ చేసి వెళ్ళిపోతుంది. దీనివల్ల బాగున్నటువంటి మళ్ళీ ఇబ్బంది జరగదు, అంతే కదా. ఆ వైబ్రేషన్స్ మరి ఆ మానసికమైన స్థితికి వాడు తట్టుకోగలుగుతారు తప్ప అంతే, అంతమించి వదిలేకి ఇంకోటి ఉండదు. వాడు మన అమర్నాథ్ ఒక కేదార్నాథ్ ఇన్సిడెంట్ అయినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక అతను అక్కడ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ పొజిషన్ ఏంటంటే చుట్టుపక్కల అన్ని శవాలు, మీద నుంచి అలా వచ్చేస్తున్నాయి వాటర్ అంతా కూడా. ఆ వాటర్లోని శవాలు కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళిద్దరే సెంటర్లో ఉన్నారు. అక్కడ చేయగలిగిన వాళ్ళకి ఏం లేదు. 4 nights వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇలా నిల్చున్నారు అంతే. చుట్టుపక్కల అన్ని శవాలు గుట్టలు. అలా 4 days వాళ్ళు అడుగు తీసి అడిగేస్తే ఎంతైనా వాడి మనిషే కదా, వాడిని దాటి వెళ్ళాలంటే ఉండదు, మనసపోదు కదా. ఈవెన్ దో ఈ దట్స్ ఎ డెడ్ బాడీ, వాడిని తొక్కిసుకుని వెళ్ళిపోయినటువంటి అంటే నెగిటివ్ బ్రెయిన్స్ ఉన్నవాడు ఎవరు అసలు అంతవరకు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా అదే వాళ్ళు అక్కడ తిరిగి వచ్చి వాళ్ళు ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత 15 రోజుల వరకు వాళ్ళు మనుషులకు అసలైపోయారు. ఇంకోటి అంతే, వాళ్ళు మాంసం రాలేకపోయారు. ఎంతసేపు చేసిన సరే మధ్యలో విలేజ్ గట్టిగా అరిసేవాడు ఆయన.
నీళ్ళు వచ్చేస్తున్నాయి, తల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కొండలు పడిపోతున్నాయి, నార్మల్గా కాపాడండి. వాళ్ళకి అది ఇంపాక్ట్ అంత డీప్గా పడిపోయింది. వీళ్ళు ఆఖరికైనా వాళ్ళు ఏం చేయగలిగారంటే ఇంక మన చేయగలిగింది నేను లేదని తెలుసుకున్నప్పుడు వాళ్ళంటే వాళ్ళే క్లియర్ చేసుకున్నారు. తిరిగి వీళ్ళు ఇబ్బంది పడుతూ కూడా ఆ వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వీళ్ళే కొంచెం హెల్ప్ చేయగలిగారు కూడా. ఈ సవాళ్ళు తరలించడంలోని వాటిలోని మిగిలిన యాక్టివిటీస్ చేయడంలోని కూడా వాళ్ళు సాధించారు. ఆయన మధ్య వచ్చి గోళ వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అతను, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదు, ఆస్తి మొత్తం అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాను, నేను ఉద్యోగం రిజైన్ చేస్తాను, నేను ఇంక జీవితాంతం ఎగడం నేను, నేను ఇంక మళ్ళీ వచ్చి హైదరాబాద్ జగ్గిలో బతకలేను నేను అని గోళ. అంటే వాళ్ళు అంత ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది అంత భయంగా వాళ్ళకి మారిపోయింది. అంత వైరాగ్యం వచ్చింది వాళ్ళకి టైంకి. వాళ్ళు ఉన్నటువంటి అది మహాశ్మశానం, ఇంకా అప్పుడు లెక్క ఇంకోటి లేదు. పిలిచినా పలికేవాడు ఎవరు లేడు, చుట్టుపక్కల అన్ని సవాలు. మనుషులు ఉన్నారా అంటే ఇతను భార్య వెళ్తే ఇంకెవరు లేరు. పక్కన అంతా కూడా కుళ్ళిపోతున్నాయి, అన్ని కూడా డీకంపోజ్ అయిపోతున్నాయి, ఆ స్మెల్స్కి వాళ్ళకి పడిపోతున్నారు వీళ్ళు. ఇంత ఈవెంట్స్ జరిగినప్పటికీ కూడా వాళ్ళు నిలదొక్కగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మానసికంగా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్. ఆయన ఎవరు చెప్పారంటే అంటే వీళ్ళందరూ మనుషులే, వీళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు, తిరిగి వెళ్తే అదృష్టం, తిరిగి వెళ్ళకపోతే ఎక్కడో అయిపోయింది. ఫోన్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు, 4 రోజులు అయిపోయింది, వీళ్ళు వెళ్ళి ఎక్కడ తెలియదు. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకా మనం తిరిగి వెళ్తాం హైదరాబాద్, సరే ఎక్కడ ఏదో బతక ఏదో చేయాలి కదా, ఎవరు చేయాలి ఇమీడియట్గా అంటే ఇంక సవాళ్ళు తరలించారు, తీయాలి అది అవదు. ఆ పక్కన వాటర్ వచ్చేస్తున్నది, ఈయన బాగా చలించిపోయింది ఏంటంటే అలా వస్తూ ఎవరితో చెయ్యి అతని కాళ్ళకి పడుకుని ఉండిపోయింది. ఈయన ఎలా అది చూసే వాళ్ళకి ఎలా ఉందంటే ఏదో నన్ను రక్షించు, నేను కాళ్ళు పడుకున్నా నన్ను రక్షించాలంటే ఫీలింగ్ వెళ్ళిపోయాడు ఆయన. అంత డెప్లోకి వెళ్ళిపోయి అంటే అది చాలా విచిత్రం. ఆయన చెప్తుంటే నాకు గడిపిస్తుంది యాక్చువల్గా, అయ్యో చాలా గొప్ప విషయం అనేది. అలాంటి నేచర్తో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్గా బై నేచర్ ఉంటారు. వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నప్పుడు కూడా అటువంటి ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్మేషన్. ఆయన ఇప్పుడు చూస్తే సాధుజీవిలాగా సన్యాసిలాగా అయిపోయాడు. ఆయన ఇంత గడ్డలు పెంచుకుని విభూతి లెక్కలు పెట్టేస్తూ నీకేమైనా అంత ఓం శివోహం ఉంటున్నాయి. మళ్ళీ గవర్నమెంట్ ఒప్పుకుంటే ఈసారి కూడా వెళ్ళి వచ్చేస్తానని ఇంకా వెళ్ళి రావడం ఉండదు, ఇంకా వెళ్ళి వెళ్ళిపోతాను. ఇంకా నేను అంటే 10 మంది కోసం చేద్దాం అనేటువంటి ఒక ఇంటెన్షన్ ఏ టైంలో రావచ్చు, ఎవరికైనా రావచ్చు. చేసేటప్పుడు ఏంటవుతుందంటే వాడిని మార్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన ముందేమిటో మాకు తెలుసు, ఆయన ఎంత కొంచెం స్వార్థంగా ఉండేవారో ఇదివరకు విషయం మాకు తెలుసు. ఇన్సిడెంట్ అయిన తర్వాత మనుషులు ఏం చేయకపోతే వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ ఏ చేంజ్, ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్. అది ఏకంగా ఒక మనిషి గతిని మార్చింది. ఏకంగా ఆయన తర్వాత వే ఆఫ్ అవుట్లుక్స్ మొత్తం దిగ్గటిని మార్చింది. ఆయన మహాసాధువులుగా సన్యాసాలు తయారైపోయాడు అంతా కూడా. అంటే ఒక్కొక్క నేచర్ అనేది అంత ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి వస్తుంది. సో మాస్ డిస్ట్రక్షన్స్ వెనకాలలో కూడా ఇంత పెద్ద సైన్స్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దట్ విచ్ వి డజంట్ కాంప్రహెండ్, దట్ విచ్ వి డజంట్ నో ఆల్సో. అంతే కదా, జాగ్రత్తగా ఫ్లైట్ ఇన్సిడెంట్స్ తీస్తే ఇప్పుడు ఒకటి కూడా రేపు ఎల్లుండి అన్ని డెబ్రిస్ సహా తీసేటప్పుడు కొత్త ఫ్యాక్ట్స్ బయటపడుతూ ఉంటాయి, అన్ని తెలుస్తాయి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా. జాగ్రత్తగా లగ్నాలు కట్టి వేస్తే ఏదో కొంచెం పెద్ద కట్ట ఏదో ఉంటుంది అంతే కదా. సుమారుగా మనకి ఏదో క్యాప్రికార్న్లోనో లేదా ఇక్కడ సైజీలో లగ్నం పడుతుంది, లగ్నం పడి 2:30 మార్నింగ్ కదా క్యాప్రికార్న్ లగ్నం అయ్యే అవకాశం ఉంది. సో అలాగా జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా క్యాప్రికార్న్ లేకపోతే ప్లూటో ఉంది. ఒకసారి ప్లూటో డిగ్రీస్ మీద లగ్నం పడిన టైంకి అయి ఉండొచ్చు. ప్లూటో టైపుడే కదా, హూ ఇన్వాల్వ్స్ ఇన్ యాక్టివ్ డిస్ట్రక్షన్, అంతే కదా. అంటే అక్కడ హీజ్ అ ట్రూత్ బేరర్. ఆయన తప్పించుకుని ఏ ధర్మం వెళ్ళదంటారు. కాబట్టి ఆయన క్లియర్గా అండర్లోకి వచ్చిందంటే క్లియర్ అయిపోతుంది. ధర్మం అది, ఆయన తర్వాత ధర్మం అది మళ్ళీ, అంతే కదా. ఈ ప్రపంచంలో అబద్ధం అన్నవాడు ఎవరంటే ఎవరు ఒకటే. ఏదో పెద్ద శాస్త్రం కూడా ఉంటుంది, ఒక పెద్ద క్వశ్చన్ ఉంది దాన్ని. ఎవరికి తెలియకుండా ప్రపంచంలో ఏం జరుగుతుంది మళ్ళీ అన్నీ కూడా ఎవరికి తెలిసే జరుగుతుంటాయి. ఆయన సరే ఎందుకు చేస్తుంటే వెయిట్ చేస్తుంటాడు ఆయన. అంతే, వీడి టైం వస్తుంది, వీడు రిలీజ్ అవుతాడు. అందుకని మనకేం చెప్తారు, మనం ఏ రోజైతే చనిపోతామో ఆ రోజు మన పుణ్యం పరివర్తన చెందుతుందంటారు. సో మన పుణ్యం తరక ప్యూరెస్ట్ ఫామ్ ఏదైతే ఏ రోజైతే మనకు వచ్చేస్తుందో ఆ రోజు మనం చచ్చిపోతాం. ఎందుకంటే వీఆర్ నో మోర్ ఈ ఎగ్జిస్టింగ్ ఇన్ ది సొసైటీ. ఇక్కడ మనం ఉంటాం, ఇంకా శరీరం భ్రమిపోతుంది, చెందిపోతుంది. సో వీఆర్ ఏ లెవెల్ ఎబో టు దట్ హ్యూమానిటీ. అందుకని మనం క్లియర్ చేసుకుంటాం. మరి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు అందరూ అంతే అలాంటి వాళ్ళే కదా. లేదా ఒక 3 ఏళ్ల క్రితం అక్కడ 3-4 ఏళ్ల క్రితం మన మ్యాంగ్లూర్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏవో కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి. నాకు మాత్రం ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బహుశా ఈ ప్లూటో డిగ్రీస్ దగ్గరలో లగ్నం ఉంటుండగా యాక్సిడెంట్ క్రాష్ అయ్యి ఉంటుంది. సంబంధాలు తెగిపోయి ఉంటారు, తర్వాత ఇంకా దొరకలేదంటారు, చాలా విధంగా ప్రయత్నించే ఉంటారు. మొత్తం ఆఖరికి ఏం చేస్తుంటే క్రాష్ ల్యాండింగ్ అయిందండి, ఒక ఎవరిని కాపాడలేకపోయింది ఏదో అంటారు. సిచ్యువేషన్స్ ఆర్ దట్ డీప్ అదండి కూడా. అఫ్కోర్స్ ఇటువంటి జరగకూడదనే కోరుకోవాలి మనం, బట్ మన చేతిలో కూడా ఏం లేదు. ఉన్నటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయగలంటే ఏం చేయాలి, జరిగింది ఆల్రెడీ. సో
జరిగేటువంటి ఇన్సిడెంట్ కాదు పూర్వభారత కారణం చేసుకుంటే యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఆస్ట్రాలజీ దాని తర్వాత ప్రీ అండ్ పోస్ట్ ఎఫెక్ట్స్ కనుక మనం కనుక్కోగలిగితే ఫ్యాక్ట్స్ ఏమిటో తెలుస్తుంది. ఆ విషయం తెలుస్తుంది, విషయంలో ఉన్నటువంటి వివేకం ఏమిటో అదే విషయం తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసేటప్పుడు ఫర్దర్గా ఇటువంటి ప్రిడిక్షన్స్ వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా అనుకుంటున్నాం అంతే కదా. మనకు చాలా లైవ్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తుంది. నేను మనం దాని గురించి మాట్లాడుకున్నాం. తిరుపతి వెళ్ళారండి, పెళ్లి కోసం తిరుపతి వెళ్ళారు, తిరిగి వస్తూ 100 చచ్చిపోయారండి. వాట్ హ్యాపెన్స్ దేర్? వెనక సైకిల్ ఆపరేట్ ఉంటుంది, మనకు తెలియకుండా ఉండదు. శాస్త్రాన్ని కొట్టి పరిస్థితి ఏమిటో అవుతుందంటే ఉండదన్న, బట్ ఫ్యాక్ట్ మాత్రం అది ఇప్పుడు మనకి లైవ్లో ఉంటుంది. రైట్. సో ఈ ఫ్యాక్టర్స్ వెనకాల యాక్టివ్గా పనిచేసేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా మనకి నెప్ట్యూన్ అయి ఉంటుంది. తమిళలో తీసుకెళ్ళిపోతుంది, డీప్లోకి తీసుకెళ్ళిపోతుంది సార్. పాజిటివ్గా అయితే పరమభక్తిలోకి తీసుకెళ్తుంది, నెగిటివ్గా అయితే హాబీస్ కిందనో ఇంట్రెస్ట్ కింద తీసుకెళ్ళిపోయి వాటిని చీట్ చేసుకుంటుంది, ఏదో లిక్కర్ అనో ఇంకేదో అడిక్షన్స్ కింద వెళ్ళిపోతాం. సో డివోషన్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్ ఒక రకంగా, కానీ ఇట్స్ అ వెరీ హైయర్ సైన్స్ అండ్ వెరీ పాజిటివ్ సైన్స్ వేర్ వీ గ్రో అవర్ సెల్ఫ్. మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ పక్కవాడికి చేయగలిగేటువంటి సర్వీస్ అంతా కూడా ఈ పీసెస్లోనే ఉంటుంది. సో ఈ 2 చేపలు కూడా ఈ టైమ్ అండ్ స్పేస్ అని రిఫర్ చేసేటువంటి 2 చేపలు కూడా ఏమవుతాయి, మన వెన్నుముకలోనే ఉంటాయి. సో మన వెన్నుముక ద్వారా మనకు వచ్చేటువంటి సంకల్పం ఈ బ్రెయిన్ని టచ్ చేసి మనకు ఉండేటువంటి అంగాలన్నిటి కూడా దాన్ని ఈ నర్వస్ సిస్టమ్ అనేటువంటి దాని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి యాక్టివేషన్ ఆ కార్యక్రమానికి మనల్ని ఉన్ముఖులు చేస్తుంది. అది పీసీస్ అనేటువంటి మన శరీరంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది. మూవ్ అవ్వాలంటే పాదాలు ఉండాలి. సో పీసీస్ పాదాలు ఇండికేట్ చేస్తుంది. ఒక పాదం ఇలాగ ఇంకో పాదం ఇలాగ వెళ్ళిపోతుందిగా, వెళ్ళాలంటే 2 ఒకవైపు వెళ్తూ ఉండాలి. ఒకటి చదువుతుండే అంటే ఒకటి స్టేటిక్గా ఉంటే ఇంకోటి మూమెంట్లో ఉండాలి. ఒకటి మూమెంట్లో ఉంటే ఈ రెండోది మళ్ళీ ఇంకోసారి ఈ మూమెంట్లో స్టాటిక్ అవుతుంది. సో దిస్ హౌ ద థింగ్స్ కీప్ హ్యాపెన్. రైట్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ గ్రంథాలు కూడా కరెక్ట్గా చెప్పాలన్నారు మేష కథలు మార్చి కూడా నేను మేష చెప్పాను.